హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కథల సవ్వడి. ఈ వీడియోలో నేను ఒక అందమైన ముగ్గు వేస్తూ మీకు ఒక ఆసక్తికరమైన కథను షేర్ చేస్తున్నాను. సిద్ధార్థ్ తను ఎప్పటికీ మంజు పక్కనే ఉంటాను అని మంజుకి ప్రామిస్ చేస్తాడు. మంజు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. సాహితి, అన్నయ్య నువ్వు అమ్మ కోసమే వచ్చావన్నమాట, నా కోసం రాలేదన్నమాట అని అడుగుతుంది. అన్నయ్య అన్నయ్య అంటూ నీ వెంట తిరుగుతాను కదా, నీకు నేనంటే లోకువా అంటుంది. సిద్ధార్థ్, నువ్వు లోకువు కాదురా, నా జీవితానికే వేకువ, నాకంటూ ఉన్నది అమ్మ నువ్వు మాత్రమే అంటాడు. మంజుని జ్యూస్ తాగమంటూ ఉంటే సాహితి, మార్నింగ్ నుంచి అమ్మ టిఫిన్ కూడా చేయలేదు అంటుంది. సిద్ధార్థ్ సాహితిని బ్రేక్ఫాస్ట్ తెమ్మని చెప్పి బ్రేక్ఫాస్ట్ తినేసి జ్యూస్ తాగుతుంది అంటాడు. ఇక ఇందిర ఈశ్వరికి కాఫీ తెస్తూ ఉంటే సుధాకర్ ఇంటి బయట ఈశ్వరికి కనిపించకుండా నిల్చుని ఇందిరకు సైగ చేస్తూ ఏంటి పరిస్థితి అని అడుగుతూ ఉంటాడు. ఇందిర కాస్త ఆగమని సుధాకర్కి సైగ చేసి చెప్పి ఈశ్వరికి కాఫీ ఇచ్చి ఇంట్లో సరుకులు అయిపోయాయమ్మా అంటుంది. ఈశ్వరి రేపు తెప్పిద్దాంలే అంటుంది. ఇందిర ఇప్పుడే తీసుకురావాలమ్మా అంటూ ఉంటే ఈశ్వరి మొన్నే కదా తీసుకొచ్చాం, అప్పుడే ఎలా అయిపోయాయి అని అడుగుతుంది. ఇందిర ఉదయం టిఫిను, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్, రాత్రికి అని అంటూ ఉంటే ఈశ్వరి చాలు ఆపు అంటూ కోపడుతూ సుధాకి ఫోన్ చేసి తెప్పిస్తాను, లిస్ట్ చెప్పు అంటుంది. ఇందిర సుధా వచ్చేటప్పటికి లేట్ అవుతుందమ్మా అని అంటూ ఉంటే ఈశ్వరి ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను తర్వాత తెప్పిస్తాను, వెళ్ళు అంటూ కోపడుతుంది. ఇందిర సుధాకర్ దగ్గరికి వెళ్ళి ఏంట్రా ఆవిడ చెప్తుంటే వినట్లేదు అని అడుగుతుంది. సుధాకర్ ఇది వర్కౌట్ అవదక్క, వదిలేయి అని చెప్పి వెళ్ళిపోదాం పదా అంటాడు. ఇందిర అలా ఎలా వదిలేస్తాంరా అంటుంది. ఇవాళ ఎలా అయినా హాస్పిటల్ తీసుకెళ్ళాలి అంటుంది. గణాకు పెళ్ళి అని ఆవిడ తెగ ఆరాటపడుతుంది కదా, మనం దాన్ని అడ్డు పెట్టుకుని ఆవిడని బయటికి పంపించేద్దాం అని అంటుంది ఇందిర. సుధాకర్ని పెళ్ళిళ్ళ పేరేలా ఫోన్ చేసి అమ్మాయి నా పక్కనే ఉంది రండి అని చెప్పు అంటుంది. సుధాకర్ తన నంబర్ ఆవిడ దగ్గర ఉంది అంటాడు. ఇందిర సిమ్ 1 ఉంది కానీ సిమ్ 2 లేదు కదా అంటుంది. సుధాకర్ నేను ఆవిడతో మాట్లాడలేను, ఆవిడంటే భయం అంటాడు. ఇందిర మీ బావ కోసం ఆ మాత్రం చేయలేవా, అసలు సుధా అంటే ఎవర్రా అంటుంది. సుధాకర్ ఆపయ్యి, నేను గణా దగ్గర చేసే ఓవర్ యాక్షన్ నువ్వు నా దగ్గర చేయకు అని చెప్పి సిమ్ 2 నుంచి ఈశ్వరికి ఫోన్ చేసి నేను పెళ్ళిళ్ళ పేరైను అంటాడు. ఈశ్వరి మీ నంబర్ నా దగ్గర ఉందే అంటుంది. సుధాకర్ అంటే ఇది నా కొత్త నంబర్ అండి అంటాడు. మీ అబ్బాయికి అద్భుతమైన సంబంధం దొరికిందమ్మా, పిల్ల బేషుగ్గా ఉంది, అందాల రాసి నా ఎదురుగానే ఉంది అంటూ మణికొండ కేఫ్లో ఉంది, ఇప్పుడు వచ్చారంటే చూడొచ్చు, ఇటు నుంచి ఇటే ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చన్నమాట అంటూ నచ్చితే సంబంధం ఖాయం చేసుకోవచ్చు అంటున్నాను అంటాడు. ఈశ్వరి వస్తున్నా అని చెప్పి పేరయ్య గారు ఆ అమ్మాయి మీ పక్కనే ఎందుకుంది అని అడుగుతుంది. సుధాకర్ ఇందిరతో అచ్చం ఆ గణాగాడికి ఇవిడ బుద్ధిలే వచ్చినట్టున్నాయక్క అంటాడు. ఈశ్వరితో నా శ్రాద్ధం పిండా కూడు అంటూ మిమ్మల్ని కాదమ్మా అమంగళం ప్రతిహతమవుగాక అంటూ అమ్మాయి నా పక్కనే ఎందుకుంటుందమ్మా, అమ్మాయితో పాటు వాళ్ళ అమ్మ నాన్న కూడా ఉన్నారు అంటాడు. ఈశ్వరి సరేనండి నేను ఇప్పుడే వస్తున్నాను అని చెప్పి మీరు లొకేషన్ నాకు పంపించండి అంటుంది. ఇందిరా సుధాకర్ ఈశ్వరి వస్తూ ఉండడం చూసి పక్కకు పరిగెత్తుతారు. ఈశ్వరి కారులో బయలుదేరుతుంది. ఈశ్వరి వెళ్ళగానే ఇందిరా సుధాకర్ రాజశేఖరం దగ్గరకు వెళ్తారు. ఇక సిద్ధార్థ్ మంజుకి బ్రేక్ఫాస్ట్ తినిపించబోతూ ఉంటే మంజు నేను చిన్నపిల్లని కాను, మంచాన పడ్డ ముసల్దాని అంతకన్నా కాదు, నేను తింటానులే నాన్న అంటుంది. సాహితి అమ్మ ఇప్పుడు నువ్వు మంచం మీదే ఉన్నావు, అది మర్చిపోకు అంటుంది. మంజు అంటే ఏంటే, నేను ముసల్దాన్ని అయిపోయానని చెప్తున్నావా అని అడుగుతుంది. సిద్ధార్థ్ అమ్మ నువ్వు ఏమీ తినకుండా టెన్షన్ పడుతూ బీపీలు షుగర్లు తెచ్చుకుంటే అలాగే అంటారు మరి అంటాడు. మంజు నీ వల్లే కదా నాకు ఈ టెన్షన్లు అంటుంది. సిద్ధు ఇన్నేళ్ళు ఎంత టెన్షన్ పెట్టావు నన్ను అంటుంది. సాహితి మళ్ళీ ఇల్లు కదిలితే కాళ్ళు విరగొడతాను అని అనడంతో సిద్ధార్థ్ మంజు సాహితి వైపు చూస్తారు. సాహితి అంటే ఇది అమ్మ డైలాగ్ అని చెప్పి అమ్మ ఇన్నర్ ఫీలింగ్ అంటూ కదమ్మా అంటుంది. సిద్ధార్థ్ చూసావా అమ్మ ఎలా మాట్లాడుతుందో అంటాడు. మంజు అవునరా ఇది బాగా ముదిరిపోయింది అంటుంది. సిద్ధార్థ్ మంజుకి తినిపిస్తూ ఉంటే ప్రేరణ ఫోన్ చేస్తుంది. సాహితి ఫోన్ లిఫ్ట్ చేయమని సిద్ధార్థ్కి చెప్తుంది. సిద్ధార్థ్ ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంటాడు. ప్రేరణ ఏంటి సిద్ధు ఇంకా రాలేదు, పికప్ చేసుకుంటా అన్నావు కదా, ఎంతసేపు వెయిట్ చేయాలి, మాటలు చెప్పడం కాదు టైం సెన్స్ కూడా ఉండాలి అంటుంది. సిద్ధార్థ్
నువ్వు ఏం చెప్తే అది కరెక్టే అని చెప్పి ఇప్పుడు నేను రాలేను, వచ్చే పరిస్థితిలో లేను అంటాడు. ప్రేరణ స్టమక్ అప్సెట్ అయిందా అని అడుగుతుంది. సిద్ధార్థ్ చచా అదేం కాదు అంటాడు. సాహితి సిద్ధార్థ్ దగ్గర నుంచి ఫోన్ తీసుకుని ప్రేరణతో ప్రస్తుతానికి మా అన్నయ్య మా ఇంట్లో ఉన్నాడు, వాళ్ళ అమ్మగారికి టిఫిన్ తినిపిస్తున్నాడు, ఇప్పుడు ఎక్కడికి రావడం కుదరదు అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది. ప్రేరణ సిద్ధు దగ్గరుండి వాళ్ళ అమ్మకు సేవలు చేస్తున్నాడంటే చాలా హ్యాపీగా ఉంది అని అనుకుంటుంది. సిద్ధార్థ్ మంజుతో తడబడుతూ నేను కోచింగ్కి వెళ్ళాలి, అక్కడి నుంచి కేఫ్కి వెళ్ళాలి అంటాడు. మంజు చక్కగా వెళ్ళిరా, అది చెప్పడానికి ఎందుకు ఇంత ఇబ్బంది పడుతున్నావు అంటుంది. సిద్ధార్థ్ అంటే నిన్నిలా వదిలేసి అని అంటాడు. మంజు రే ఇన్నాళ్ళు వదిలేశావు, ఇప్పుడు వదలను అని మాటిచ్చావు, అది చాలు నాకు. ఇన్ని రోజులు నువ్వు రావు అని తెలిసి ఎదురు చూసేదానిని, కానీ ఇప్పుడు ఎంత రాత్రైనా నువ్వు వస్తావని ఆనందంగా ఎదురు చూస్తాను అంటూ వెళ్ళి రారా అంటుంది. సిద్ధార్థ్ టిఫిన్ ప్లేట్ మంజు చేతికిచ్చి మొత్తం తిని జ్యూస్ తాగి టాబ్లెట్స్ వేసుకోమ్మా అని చెప్పి వెళ్ళిపోతాడు. సాహితీ మంజుతో ఇన్నాళ్లకు నీ కళ్ళల్లో ఒక తృప్తి కనిపిస్తుందమ్మా అంటుంది. సిద్ధార్థ్ బైక్ మీద బయటకు వెళ్తూ ఉంటే విజయానంద్ సిద్ధార్థ్ వైపు కోపంగా చూస్తూ ఉంటాడు. విశ్వాస్ విజయానంద్ దగ్గరకు వచ్చి పగబట్టిన పరిస్థితులు, జరుగుతున్న పరిణామాలు, ఊహించని ఎదురు దెబ్బలు మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి కదా సార్ అంటాడు. విజయానంద్ అనుకున్నది అనుకున్నట్టు జరిగితే మెదడుకి పనేముంటుంది విశ్వాసం అంటాడు. ఈ మధ్య నేను బుర్ర వాడట్లేదనుకుంటా, ఈ బురద ఏకంగా ఇంట్లోకే వచ్చేసింది అంటాడు. భరించలేకపోతున్నాను విశ్వాసం, వాడిని కలలో కూడా యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను, కానీ ఏంటో ఉరుములేని తుఫాన్లా వచ్చేశాడు అంటాడు. విశ్వాస్ సిద్ధు బాబు అంత తేలిగ్గా ఇంట్లోకి ఎలా వస్తాడు సార్, మీకేం డౌట్ కొట్టట్లేదా అని అడుగుతాడు. విజయానంద్ అదేరా నాకు అర్థం కావడం లేదు, ఇన్నాళ్ళు వాళ్ళ కన్న తల్లి లబోదీపోమన్నా కరగని మనసు ఇప్పుడు కరగడానికి కారణమేమిటి, అంతు చిక్కట్లేదురా అంటాడు. విశ్వాస్ సిద్ధు బాబుని ఎవరో మ్యానిపులేట్ చేశారు సార్ అంటూ ఉంటే విజయానంద్ అర్థమైందిరా అంటూ విషయం మనకి అనుకూలంగా మారబోతుంది అంటాడు. కానీ ఈ డౌట్ కన్ఫర్మ్ కావాలి, మనకొక క్లారిటీ రావాలి అంటూ వస్తుంది. నా అనుమానం నిజమైతే సిద్ధుగాడు తల్లి ముందు దిగజారడం ఖాయం, ఇంటి నుంచి దూరం అవడం ఖాయం, వాడు నా చేతుల్లో దెబ్బతినడం తథ్యం అంటాడు. విశ్వాస్ ఏం జరగబోతుంది సార్ అని అడుగుతాడు. విజయానంద్ వెయిట్ అండ్ సీ విశ్వాసం అంటాడు. ఇక ఇందిరా సుధాకర్ రాజశేఖరంని డాక్టర్ దగ్గరకు తీసుకుని వస్తారు. డాక్టర్ రాజశేఖరం రిపోర్ట్స్ చెక్ చేస్తూ ఉంటాడు. సుధాకర్ ఇందిరతో అక్క మనం వచ్చి చాలాసేపు అయింది, ఈ పాటికి నీ సవితి వచ్చేసి ఉంటుంది అంటాడు. ఇందిర వస్తే రానిరా, ఊరుకో, మీ బావ గురించి డాక్టర్ ఏం చెప్తారో అని నేను కంగారు పడుతూ ఉంటే మధ్యలో నీ గొడవేంటి అంటుంది. డాక్టర్ ఇందిరతో రాంగ్ ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల ఈ రోజుకి రాజశేఖరం అదే స్థితిలో ఉన్నాడు అని చెప్పి ఎందుకు ఇలా చేశారు అని అడుగుతాడు. ఇందిర చెప్పలేను డాక్టర్, మా పరిస్థితి వేరు అంటుంది. ఇప్పుడు ఆయన కోలుకోవాలి అంటే ఏం చేయాలో చెప్పండి అంటుంది. డాక్టర్ 4 రోజులు నేనిచ్చే మెడిసిన్స్ వాడండి, వారానికోసారి పేషెంట్ని హాస్పిటల్కి చెకప్కి తీసుకురండి అంటాడు. ఇందిర అలా చేస్తే ఫలితం ఉంటుందా అని అడుగుతుంది. డాక్టర్ ఖచ్చితంగా ఉంటుంది, 4 రోజులు నేనిచ్చే మందులు వాడండి, తేడా మీకే తెలుస్తుంది అంటాడు. ఇందిర తప్పకుండా డాక్టర్ గారు అంటుంది. 4 రోజుల తర్వాత ఆయన మాట్లాడతారా, మామూలు మనిషి అవుతారా అంటూ ఉంటే డాక్టర్ ఇప్పటిదాకా పొరపాటు జరిగింది, ఇప్పుడు మనము ఆ పొరపాటుని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం, ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం అంటాడు. ఇందిర అలాగే డాక్టర్ గారు అంటుంది. ఇందిర సుధాకర్ రాజశేఖరంని తీసుకుని హాస్పిటల్ నుంచి బయలుదేరతారు. ఇక ప్రేరణ సిద్ధార్థ్ కాఫీ షాప్కి రావడం చూసి సిద్ధార్థ్తో మొత్తానికి కేఫ్కి వచ్చావే అంటుంది. సిద్ధార్థ్ ఏం రాననుకున్నావా, రాలేననుకున్నావా అని అడుగుతాడు. ప్రేరణ అమ్మ పక్కనున్న కమ్మతనం ఆస్వాదిస్తున్నావేమో అనుకున్నాను అంటుంది. సిద్ధార్థ్ బయటేంటి కస్టమర్స్ లేరు, బిజినెస్ కాస్త డల్గా ఉందనుకుంటా అంటాడు. ప్రేరణ అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా బాబు, బిజినెస్ డల్ అవుతుంది, మనుషుల్లో మార్పు వస్తుంది అంటుంది. అప్పుడే కుమార్ కూడా వచ్చి పనులు చేస్తూ ప్రేరణ సిద్ధార్థ్ మాటలు వింటూ ఉంటాడు. ప్రేరణ సిద్ధార్థ్తో కంగ్రాట్స్ అంటుంది. సిద్ధార్థ్ నేనేం ఘనకార్యం చేశానని అంటాడు. ప్రేరణ నువ్వు గీసుకున్న గీత దాటావు, మనసుతో ఆలోచించావు, బంధాల గురించి తెలుసుకున్నావు, చేరవలసిన చోటుకు చేరావు, ఇంతకన్నా ఏం చేయాలి? నిజంగా నేను నమ్మలేదు సిద్ధు,
ఆ ఇంట్లో అడుగు పెట్టడానికే ఇష్టపడని నువ్వు, మీ నాన్న నీడ కూడా పడకూడదనుకున్న నువ్వు, ఎన్ని జరిగినా ఒక సంఘటనతో మీ అమ్మగారికి ఏం జరుగుతుందో అని ఆలోచించి వెళ్ళిపోయావు చూడు, గ్రేట్ అంటుంది. సిద్ధార్థ్, అమ్మకు అలా జరిగిందని తెలిసి కంగారు పడిపోయింది నిజం. కానీ నేను ఆ ఇంటికి వెళ్ళడానికి కారణం మాత్రం నువ్వే. నీ మాటలే నా కళ్ళు తెరిపించాయి, నన్ను ఆలోచించేలా చేశాయి. మనల్ని ప్రేమించిన వాళ్లకు ఆపదొచ్చినప్పుడు మనం వాళ్ళ పక్కన లేకపోతే ఆ ప్రేమకే అర్థం లేదని నువ్వు అన్నావు. జన్మనిచ్చిన తల్లికి కష్టం వస్తే కన్నీళ్లు తుడవని ఆ కొడుకు జన్మకే అర్థం లేదని నేను అనుకున్నాను. ఇన్నాళ్ళు ఎంత తప్పు చేశానో నాకు అర్థమైంది. నువ్వు చెప్పాక నాలో ఆలోచన మొదలైంది. ఇక ఆగలేకపోయాను. అమ్మ బాధ కన్నా ఆత్మాభిమానం గొప్పది కాదనిపించింది. అందుకే వెళ్ళిపోయాను అంటాడు సిద్ధార్థ్. ఇదంతా వింటూ ఉన్న కుమార్ సిద్ధార్థ్తో, అంతే బాబు అంతే. ఇన్నాళ్లుగా ప్రాణ స్నేహితుడిని నేను అదే విషయం చెప్తే బుర్రకెక్కలేదు. నిన్నగాక మొన్నొచ్చిన ప్రేరణ గారు చెప్పగానే తురుమని వెళ్ళిపోయావు అంటూ మిత్రద్రోహి అంటాడు. సిద్ధార్థ్, ఇన్ని రోజులు నువ్వు చెప్పింది అమ్మ దగ్గరకు ఎప్పుడు వెళ్తావని, కానీ ప్రేరణ అమ్మ దగ్గరికి ఎందుకు వెళ్లాలో చెప్పింది, అది తేడా అంటాడు. కుమార్, మా నోళ్లు మూయించడానికి ఇలాంటివన్నీ బానే చెప్తావురా అంటాడు. సిద్ధార్థ్, ఏడ్చావంటూ పని చూసుకో అంటాడు. కుమార్, చేస్తాంలే అంటాడు. ప్రేరణ నవ్వుకుంటూ ఉంటుంది. ఇక గణేష్ కారులో వెళ్తూ ఉంటే సాహితి గణేష్కి ఫోన్ చేసి నేను సాహితిని అంటుంది. గణేష్ సడన్గా కారు ఆపి, సాహితి గారు మీరా అంటూ, ఇది మీ నంబరేనా అండి అంటాడు. సాహితి, నాదే సార్, సెకండ్ నంబర్ అంటుంది. గణేష్, సాహితి గారు మీరు నన్ను సర్ అనకండి, కాస్త ఇబ్బందిగా ఉంది అంటాడు. సాహితి, అదేంటండి మీరు సిఐ గారు కదా అంటుంది. గణేష్, అవును కదా అంటాడు. సాహితి తన ఫోన్ దొరికిందా అని గణేష్ని అడుగుతుంది. గణేష్, మీరు నమ్మరు కానీ నేను అదే పని మీద వెళ్తున్నాను, మీరే ఫోన్ చేశారు అంటాడు. మీ ఫోన్ మీదే నేను ఫోకస్ పెట్టాను. మీరు కంప్లైంట్ ఇచ్చిన దగ్గర నుంచి అన్నం కూడా తినకుండా వెతుకుతున్నానండి అంటాడు. సాహితి, మరి ఫోన్ దొరికిందా అని అడుగుతుంది. గణేష్, ఎక్కడుందో తెలిసిందండి, ఇక అక్కడికి వెళ్ళడం ఫోన్ తీసుకురావడమే మిగిలింది అంటాడు. సాహితి థ్యాంక్స్ అండి అంటుంది. నా కోసం మీరు చాలా రిస్క్ తీసుకుంటున్నారు అంటూ ఉంటే గణేష్, అయ్యో ఇందులో రిస్క్ ఏముందండి, ఇది నా డ్యూటీ అంటాడు. సాహితి, మా అన్నయ్య విషయంలో కూడా మీరు చాలా హెల్ప్ చేశారు అంటుంది. గణేష్, నేను అంతేనండి, ఎవరికైనా అన్యాయం జరుగుతూ ఉంటే అస్సలు చూడలేను అంటాడు. సాహితి, నిజంగా ఈ రోజుల్లో మీలాంటి మంచి వాళ్ళు ఉంటారనుకోలేదండి అంటుంది. గణేష్, నేనంతేనండి, చాలా మంచివాడిని అంటాడు. సాహితి, నాకు ఆ ఫోన్ చాలా ఇంపార్టెంట్ అని అంటూ ఉంటే గణేష్, చెప్పారు అంటాడు. సాహితి, అది నాకు మా అన్నయ్య ఇచ్చిన గిఫ్ట్ అంటుంది. గణేష్, నేను విన్నాను అంటాడు. సాహితి, అది నాకు చాలా సెంటిమెంట్ అండి అంటూ ఉంటే గణేష్, నేనున్నాను అంటాడు. సాహితి, థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అంటుంది. గణేష్, మీలాంటి అమ్మాయిలంటే నాకు చాలా రెస్పెక్ట్ అండి, వారి సెంటిమెంట్స్ని నా సెంటిమెంట్స్లా ఫీల్ అవుతాను అంటాడు. సాహితి, మాటల్లోనే తెలిసిపోతుందండి అంటుంది. గణేష్, మీ ఫోన్ వెతికి తెచ్చిచ్చే బాధ్యత నాది, ఓకేనా అంటాడు. సాహితి, అలాగే అండి, బాయ్ అంటుంది. గణేష్, బాయ్ అండి అంటూ టేక్ కేర్ అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.